హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూడండి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 221వ ప్రశ్న చూడండి. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రంలో 2 కొత్త సెమీ కండక్టర్ల యూనిట్ల ఏర్పాటు కోసం ఆమోదం తెలియజేయడం జరిగిందని అడుగుతున్నారండి. చూడండి, భారతదేశంలో ఒక రాష్ట్రంలో 2 కొత్త సెమీ కండక్టర్లను ఏర్పాటు చేయడానికి 2026 మే 5వ తేదీ నాడు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అయితే ఏ రాష్ట్రంలో 2 కొత్త సెమీ కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నారు అంటే గుజరాత్ రాష్ట్రం అండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఈ యొక్క 2 కొత్త సెమీ కండక్టర్ల ఏర్పాటు యూనిట్ల ఏర్పాటు కోసమై కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలియజేసింది అంటే 2026 మే 5వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క 2 సెమీ కండక్టర్ యూనిట్లను భారత సెమీ కండక్టర్ మిషన్ అండి ISM కింద దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఎన్ని కోట్ల పెట్టుబడితో ఈ యొక్క సెమీ కండక్టర్ను ఏర్పాటు చేస్తున్నారు అంటే 3,936 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ యొక్క 2 సెమీ కండక్టర్లను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రెండింటి ఏర్పాటుతో కలిపి దేశంలో ఇప్పటి వరకు ఆమోదించినటువంటి సెమీ కండక్టర్ ప్రాజెక్టుల సంఖ్య వచ్చేసి 12 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ డిజిట్ని గుర్తుంచుకోండి. నూతనంగా ఈ రెండింటితో కలిపి దేశంలో ఇప్పటివరకు ఆమోదించినటువంటి సెమీ కండక్టర్ ప్రాజెక్టుల సంఖ్య ఎంత అంటే 12 అని గుర్తుంచుకోండి. లేటెస్ట్గా ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే గుజరాత్ అండి. ఇక మరొక ప్రశ్న చూడండి, 222వ ప్రశ్న. దేశంలో సుప్రీంకోర్టు వ్యాజ్యాల నిర్వహణను మెరుగుపరచడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఏ పేరుతో సరికొత్త డిజిటల్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చిందని అడుగుతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1 కేస్ 1 డేటా అండి. 1 కేస్ 1 డేటా అండి. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రయల్ కోర్టులో దాఖలయ్యేటువంటి వ్యాజ్యాలు ఉంటాయి కదా, ఆ తర్వాత అప్పీల్ కోసం ఏ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా బహుళ స్థాయిలో వెంటనే వాటి సమాచారం మొత్తం లభించడమే ఈ యొక్క కొత్త వ్యవస్థ యొక్క లక్ష్యం. కాబట్టి దీనిని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 2026 మే 11వ తేదీన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ యొక్క 1 కేస్ 1 డేటాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక 223వ ప్రశ్న చూడండి. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసేవారికి న్యాయస్థానం సేవలను మరింత సులభతరం చేసేందుకోసమై కోర్టు వెబ్సైట్తో అనుసంధిస్తూ సుప్రీంకోర్టు రిజిస్టర్ అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి AI చాట్బాట్ ఏది అని అడుగుతున్నారండి. సుసహాయ్ అనేటువంటి AI చాట్బాట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సుసహాయ్ AI చాట్బాట్ అండి. సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషన్లు వేస్తారో వారికి న్యాయస్థానం సేవలను మరింత సులభతరంగా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క AI చాట్బాట్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనిని ఇటీవల కాలంలో CJI జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ యొక్క AI సుసహాయ్ గురించి అయితే ప్రకటించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 224 ప్రశ్న చూడండి. ఇటీవల కోర్టుల యొక్క ఆధునికీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం సుప్రీంకోర్టు ఏ పేరుతో ఉన్నత స్థాయి కమిటీని నియమించిందని అడుగుతున్నారండి. అయితే కోర్టుల యొక్క ఆధునికీకరణ చేయాలి, అదేవిధంగా కోర్టులో మౌలిక సదుపాయాలను పెంచాలి అనే ఉద్దేశంతో ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కోర్టుల్లోని మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకోసం అవసరమైనటువంటి నిధులను ప్రభుత్వం నుంచి సమీకరించేందుకోసమై ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల మేరకు కోర్టుల్లో ఆధునికీకరణ చేస్తారు, అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 225వ ప్రశ్న చూడండి. రాష్ట్రంలో తొలి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఇటీవల ఏ మార్గంలో అందుబాటులోకి వచ్చిందని అడుగుతున్నారండి. మన తెలంగాణ రాష్ట్రంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి
వచ్చేసి ఖమ్మం దేవరపల్లి మధ్యలో ఉన్నటువంటి NH 365 బీజీ అనేటువంటి మార్గం మన రాష్ట్రంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న చూడండి. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2025 ఎవరికి లభించింది అని అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అనేది ఏ రంగంలో ఇస్తారు, ఎందుకోసం ఇస్తారో మనకు తెలిసి ఉండాలండి. ఎవరైతే విపత్తు నిర్వహణ సమయంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తారో అలాంటి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాన్ని అయితే అందిస్తారండి. అలా 2025 సంవత్సరంలో ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని అందుకున్నటువంటి సంస్థ ఏది అంటే ఇన్కాయిస్ అనేటువంటి ఒక సంస్థ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్కాయిస్ అనేటువంటి ఒక సంస్థకి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అయితే రావడం జరిగింది. ఇన్కాయిస్ యొక్క అబ్రివేషన్ చూడండి, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండి. ఈ యొక్క సంస్థ ఎక్కడ నుంచి తన యొక్క సేవలను అందిస్తుంది అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్కి ఒక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం 2025 అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఇన్కాయిస్ డైరెక్టర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే డాక్టర్ బాలకృష్ణన్ నాయర్ గారు పనిచేయడం జరుగుతుంది. ఇక 227వ ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి డుకానా అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో కలదు అని అడుగుతున్నారండి. ఇటీవల డుకానో అనేటువంటి అగ్నిపర్వతం ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల ఆ యొక్క అగ్నిపర్వతం అనేది బద్దలు కావడం జరిగింది. ఎప్పుడు బద్దలు కావడం జరిగింది అంటే 2026 మే 8వ తేదీన ఈ యొక్క అగ్నిపర్వతం అనేది అకస్మాత్తుగా బద్దలు కావడం జరిగింది. ఆ సమయంలో దాదాపుగా 3 చనిపోవడం కూడా జరిగిందండి. అలాంటి అగ్నిపర్వతం ఎక్కడ ఉందని అడుగుతున్నారు కాబట్టి ఇండోనేషియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇదొక అగ్నిపర్వతం అని చెప్పుకున్నాం కదా. అయితే దాదాపుగా 20 మంది పర్వతారోహులు ఈ యొక్క 1335 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క డుకోనా అగ్నిపర్వతాన్ని అధిరోహించేందుకోసమై బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆ యొక్క అగ్నిపర్వతం అనేది బద్దలు కావడం జరిగింది కాబట్టి ఆ సమయంలో 3 మరణించారు. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు కాబట్టి అది ఏ దేశంలో ఉంది అనేది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. డుకానో అగ్నిపర్వతం ఏ దేశం అంటే ఇండోనేషియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, దేశీయంగా తయారు చేసినటువంటి తొలి గ్లైడెడ్ ఆయుధ వ్యవస్థ ఏది అని అడుగుతున్నారని. మన భారతదేశంలోనే తొలిసారిగా దేశీయంగా తయారు చేసినటువంటి తొలి గ్లైడెడ్ ఆయుధ వ్యవస్థ వచ్చేసి తారా అండి. తారా అనేటువంటి ఆయుధ వ్యవస్థ 2026 మే 8వ తేదీన అందుబాటులోకి రావడం జరిగింది, లేదా 2026 మే 8వ తేదీన ప్రయోగించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఎక్కడ ప్రయోగించారు అంటే మాత్రం ఒడిశా తీరంలో అని గుర్తుంచుకోండి. అయితే తారా యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలండి. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ అండి. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ అనేటువంటి అధునాతనమైనటువంటి ఆయుధ వ్యవస్థను 2026 మే 8వ తేదీన ఒడిశా తీరంలో ప్రయోగించారండి. దీనిని అభివృద్ధి చేసింది DRDOకు చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ అయినటువంటి ఇమారత్ అండి. ఇమారత్ అనేటువంటి ఒక సంస్థ దేశీయంగా మొట్టమొదటి తొలి గ్లైడెడ్ ఆయుధ వ్యవస్థ అయినటువంటి తారాను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 229వ ప్రశ్న చూడండి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ షికాగో తమ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అలైమ్నై అనేటువంటి అవార్డును ఎవరికి ప్రదానం చేసింది? ఈ యొక్క అవార్డుని భారత సంతతికి చెందిన లేదా భారతదేశానికి సంబంధించినటువంటి కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ గారికి ఈ యొక్క అల్మైన్ అనేటువంటి అవార్డు అయితే
రావడం జరిగింది. ఎవరు? కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ అంటే మాజీ ఆర్థిక సలహాదారునిగా పనిచేయడం జరిగిందండి. అయితే ఇతనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క పురస్కారాన్ని అందుకున్నటువంటి తొలి భారతీయుడండి. ఈ యొక్క అవార్డును ఎప్పుడు ప్రారంభించారు అంటే 1941వ సంవత్సరంలో ప్రారంభిస్తే అప్పటి నుంచి దాదాపుగా ఇప్పటివరకు కూడా ఎవరికి రాలేదండి. తొలిసారిగా కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇక మరొక ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ అండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కి ఎంపికైనటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీలు ఏవి అని అడుగుతున్నారండి. 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలని ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు అంటే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క పంచాయతీ పురస్కారాలకి తెలంగాణ నుంచి 2 పంచాయతీలు 2 విభాగాలలో ఎంపిక కావడం జరిగింది. అందులో సుపరిపాలన విభాగంలో మన తెలంగాణకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో మోతుకుపల్లి గ్రామ పంచాయతీ 3వ ర్యాంకును దేశంలో సాధించి 50 లక్షల రూపాయలను అందుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మోతుకుపల్లి అనేది ఏ జిల్లాలో ఉందని కూడా అడగడానికి అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాను గుర్తుంచుకోండి. ఎన్నవ ర్యాంక్ వచ్చింది అంటే 3వ ర్యాంక్ అని గుర్తుంచుకోండి. ఏ విభాగంలో వచ్చింది అంటే సుపరిపాలన విభాగం అండి. ఇక మహిళా మిత్ర విభాగంలో పసల్వాడి పంచాయతీకి ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం రావడం జరిగింది. ఎన్నవ ర్యాంక్ వచ్చిందంటే 3వ ర్యాంక్ రావడం జరిగింది. ఎంత నగదు పారితోషికం వచ్చిందంటే 25 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ ఛానళ్ళలో అందుబాటులో ఉంది. ఎవరైతే వాటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటారో అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీటికి సంబంధించిన క్వశ్చన్లను మనం మాక్ క్వశ్చన్ రూపంలో లేదా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉండడం జరిగాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువగా రివిజన్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని అయితే చేస్తే మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.